శ్రీమాత్రే నమ. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో ధనయోగం గురించి తెలుసుకుందాం. గత రెండు వీడియోలో ధనయోగాల్లో కొన్ని నియమాల గురించి తెలుసుకున్నాం. పరాశర మహర్షి మనకు అందించినటువంటి కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ధనయోగంలోనే ఇంకొన్ని నియమాలు, ఇంకా ఏ నియమాల వల్ల ధనయోగం కలుగుతుంది అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఇక్కడ చెప్పేటటువంటి ఈ ధనయోగాలు మెటీరియలిస్టిక్ డిజైర్స్ కాకుండా స్పిరిచువల్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతూ ఉంటుంది ఈ యోగాలు కనుక వాళ్ళకు ఉంటే వాళ్ళకి సమృద్ధిగా సంపద ఉంటుంది, ధన సంపద చాలా ఉంటుంది. కానీ మెటీరియలిస్టిక్ డిజైర్స్ యూజ్ చేయరు. అంటే కారు కొందాము, లగ్జరీస్కి వెళ్దాము, బంగారం కొనుక్కుందాం, ఇటువంటి వాటికి వెళ్ళరు. ఆధ్యాత్మికానికి, దైవానికి, దాన ధర్మాలకు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ ధనయోగం ఉన్నటువంటి వారు. అవి ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి సాధారణంగానే 16 అంశ చక్రాలు ఉంటాయి. అందులో దశ వర్గ అనేటటువంటి తీసుకుంటే 10 అంశాలు, 10 అంశాలు అంటాం. ఈ అంశాల వలన ఎటువంటి ధనయోగాలు కలుగుతాయనేది తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్రాధిపతులకు కనుక ఈ అంశాలు అనేటటువంటి ఉంటే వాళ్ళకి మంచి ధనయోగాలు ఉంటాయి. 10 అంశాలు, 10 అంశాలను ఎక్కడి నుంచి లెక్కెట్టాలి? D1, D2, D3, D7, D9, D10, D12, D16, D30, D60. అంటే D1, D2, D3, D7, D9, D10, D12, D16, D30, D60. ఈ 10 అంశ చక్రాల్లో ఈ 10 అంశ చక్రాల్లో కేంద్రాధిపతులు కనుక కొన్ని స్థానాల్లో ప్రత్యేకంగా ఉంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది చెప్తారు. ఎక్కడ ఉండాలి ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ ఇచ్చారు. అది తెలుసుకుంటూ వద్దాం ఒక్కొక్కటి. మొట్టమొదటిది పారిజాతాంశ అంటాం. ఈ అంశ చక్రాల్లో కేంద్రాధిపతులు కనుక 2 అంశ చక్రాలలో స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ మూల త్రికోణంలో కానీ ఉండాలి. స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ మూల త్రికోణంలో ఉంటే ఎక్కడ? D1లో కానీ, D2లో కానీ, D3లో కానీ, D7, D9, D10, D12, D16, D30, D60. ఈ 10 చక్రాలలో ఏదైనా 2 అంశ చక్రాలలో ఎక్కడైనా సరే, D1 అనే కాదు, ఏదైనా 2 అంశ చక్రాలలో ఆ గ్రహము కనుక స్వక్షేత్రం, మూల త్రికోణం, ఉచ్చక్షేత్రం ఈ మూడిట్లో కనుక ఉంటే ఆ గ్రహము పారిజాతాంశలో ఉంది అని చెప్పచ్చు. వాటి ఫలితాలు తెలుసుకుందాం. ముందు పేరు తెలుసుకుంటూ వద్దాం. ఫలితాలు జస్ట్ ఆఫ్టర్ దిస్ మనం తెలుసుకుందాం. ఆ గ్రహము ఏదైనా అంశచక్రాల్లో 2 చోట్ల స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం, మూల త్రికోణం వీటిల్లో ఉంటే పారిజాతాంశలో ఉంది అని చెప్పుకోవచ్చు. రెండోది ఏంటి? ఉత్తమాంశ. పైన చెప్పినటువంటి ఈ చక్రాలలో ఏదైనా కేంద్రాధిపతి 3 అంశ చక్రాలలో స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం, మూల త్రికోణాల్లో ఉంటే అది ఉత్తమాంశ అని చెప్పుకోవచ్చు. రెండిట్లో ఉంటే పారిజాతాంశ, మూడిట్లో ఉంటే ఉత్తమాంశ. అదే నెక్స్ట్ది వచ్చి గోపురాంశ. అదే 4 అంశ చక్రాల్లో స్వక్షేత్రం, మూలక్షేత్రం, మూల త్రికోణం, ఉచ్చక్షేత్రంలో ఉంటే ఏదైనా కేంద్రాధిపతి అది గోపురాంశ అని చెప్పుకున్నాం ఆ గ్రహం. ఆ గోపురాంశ ఫలితాలు తర్వాత చూద్దాం. వచ్చే ముందు గోపురాంశ అంటే 4 అంశ చక్రాల్లో ఇందాక చెప్పినటువంటి స్వక్షేత్ర, ఉచ్చక్షేత్ర, మూల త్రికోణాల్లో కేంద్రాధిపతి ఉండాలి. నెక్స్ట్ సింహాసనాంశ అంటే 5 అంశ చక్రాల్లో ఇందాక చెప్పిన రూల్స్ ప్రకారం ఉండాలంటే ఏది? స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం, మూల త్రికోణం 5 అంశ చక్రాల్లో ఉండాలి. ఏ అంశ చక్రాలు? D1. ఇక నేను క్లియర్గా రాశాను చూడండి, మీరు చూసారంటే చాలా క్లియర్గా నేను రాశాను ఇక్కడ. D1, D2, D3, D7, D9, D10, D12, D16, D30, D60. ఈ అంశ చక్రాల్లో రెండిట్లో ఉంటే పారిజాతాంశ, మూడిట్లో ఉంటే ఉత్తమాంశ, నాలుగిట్లో ఉంటే గోపురాంశ, 5 ఉంటే సింహాసనాంశ, 6 కనుక ఉంటే 6 అంశ చక్రాల్లో ఇందాక చెప్పినట్టుగా ఆ గ్రహము ఉచ్చక్షేత్రం, స్వక్షేత్రం, మూల త్రికోణాలు అంటే పర్వతాంశ అంటాం. ఇది ఇంకా వాల్యూ ఉంటుంది. ఒక్కొక్క అంశకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. రెండిట్లో ఉంటే పారిజాంశ, మూడిట్లో ఉంటే ఉత్తమాంశ, 4 ఉంటే గోపురాంశ, 5 ఉంటే సింహాసనాంశ, 6 ఉంటే పర్వతాంశ. వాల్యూ పెరుగుతుంది దానికి, ఆ గ్రహానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. 7 ఉన్నారనుకోండి, 7 అంశ చక్రాల్లో స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ మూల త్రికోణంలో ఉంటే దాన్ని దేవలోకాంశ అంటాం. దేవలోకాంశ స్థాయిలో ఉంది ఆ గ్రహం అని చెప్పుకోవచ్చు. 8 అంశ చక్రాల్లో అలాగే ఉందంటే బ్రహ్మలోకాంశ, 9 ఉంటే ఐరావతాంశ, 10 ఉంటే శ్రీధాంశ.
ఈ విధంగా పేర్లు ఇచ్చారు, బాగా గుర్తుపెట్టుకోండి. రెండిట్లో ఉంటాయి పారిజాతాంశ, మూడిట్లో ఉంటాయి ఉత్తమాంశ, నాలుగిట్లో ఉంటాయి గోపురాంశ, ఐదిట్లో ఉంటాయి సింహాసనాంశ, ఆరిట్లో ఉంటాయి పర్వతాంశ, ఏడిట్లో ఉంటాయి దేవలోకాంశ, ఎనిమిదిలో ఉంటాయి బ్రహ్మలోకాంశ, తొమ్మిదిలో ఉంటాయి ఐరావతాంశ, పదిట్లోనూ అలాగే ఉంటే శ్రీధాంశ. ఈ పేర్లు దీనివల్ల ఇందాక చెప్పినట్టుగా మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఏమీ ఉండవు. అంటే లగ్జరీగా బతకాలి ఇలాంటివి కాదు. వాళ్ళ థాట్స్ అన్ని చాలా హై లెవెల్లో ఉంటాయి, స్పిరిచువల్గా ఉంటాయి. 10 మందికి సేవ చేయాలి, ఏది చేయాలన్నా వాళ్ళు డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో సేవ చేస్తారు. ఆ వే ఆఫ్ థాట్ వాళ్ళకి అలా ఉంటుంది. ఆ కేంద్రాధిపతులు కనుకకి ఈ అంశ పడితే ఈ విధంగా ఉంటుంది. పారిజాతాంశలో కేంద్రాధిపతి ఉన్నాడు ఏదైనా 1 4 7 10 కేంద్రాధిపతి అంటే తెలుసుకున్నాం. 1 4 7 10 లార్డ్స్. ఆ 1 4 7 10 లార్డ్స్ కనుక పారిజాతాంశలో ఉంటే దాన ధర్మాలు చేస్తారు. వాళ్ళకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దాన ధర్మం చేస్తూ ఉంటారు. ఓ 1000 రూపాయలు వాళ్ళకు ఉంది, ఓ 100 రూపాయలు 200 దానం చేస్తారు. అటువంటి గుణం కలిగి ఉంటారు వాళ్ళు, ఆ కేంద్రాధిపతి అక్కడ ఉంటే. ఉత్తమాంశలో ఉంటే ధర్మకర్తగా ఉంటారంటే గుళ్ళకి వాటికి దానాలు చేయడము, గుళ్ళకి సేవలు చేయించడం, ధర్మకర్త ధర్మాన్ని కాపాడేటటువంటి వాడుగా ఉంటారు. ఎక్కువగా దానాలు చేస్తారు, ధర్మాన్ని కాపాడేటటువంటి వాడుగా ఉంటారు. అంటే గుళ్ళల్లో ధర్మబోధలు చేయడం, వాళ్ళకి ధర్మాల్ని నేర్పించడం, ఇటువంటివన్నీ చేయిస్తూ ఉంటారు ఉత్తమాంశలు ఉంటే. గోపురాంశలు ఉంటే పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. అంటే దాన ధర్మాలు చేయడం, మంచి పనులు చేయడం వల్ల పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. అదే సింహాసనాంశలో ఉంటే పేరు ప్రఖ్యాతలే కాకుండా కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఏదో ఒక రాష్ట్రానికో ఒక జిల్లాకో కాకుండా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ పేరు ప్రఖ్యాతలు మారుమోగిపోతుంటాయి సింహాసనాంశలో కనుక కేంద్రాధిపతి ఉంటే. అదే కేంద్రాధిపతి పర్వతాంశలో ఉంటే ధైర్య సాహసాలు ఉంటాయి, పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు, సద్గుణాలు కలిగి ఉంటారు. వాళ్ళు చేసే మంచి పనులు ధైర్యంగా చేస్తారు, మంచి పనులు చేస్తారు, అందరికీ దాన ధర్మాలు చేస్తారు, పేరు ప్రఖ్యాతలు కలిగితే ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. అదే కేంద్రాధిపతికి దేవలోకాంశలో కనుక ఉంటే నాయకుడుగా ఉంటారంటే ఒక గురువు స్థాయిలో ఉంటారు. నాయకుడు, లీడర్స్, స్పిరిచువల్ లీడర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్పిరిచువల్ లీడర్స్గా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అదే కేంద్రాధిపతి కనుక బ్రహ్మలోకాంశలో ఉంటే మహర్షులు అవుతారు. ఒకప్పుడు మహర్షులు మనకు తెలుసు, తపస్సు చేసి మహర్షి స్థాయి బ్రహ్మర్షి మహర్షి ఇలా వెళ్ళేవాళ్ళు. అలాంటివి కలగాలి అంటే కేంద్రాధిపతి బ్రహ్మలోకాంశలో ఉండాలి. కేంద్రాధిపతి బ్రహ్మలోకాంశం అంటే మహర్షి స్థాయిలో ఉంటారు. ఆధ్యాత్మిక చింతన అధికంగా కలిగి ఉంటుంది వీళ్ళకి. అదే కేంద్రాధిపతి ఐరావతాంశలో ఉంటే కనుక అన్నిటికీ అతీతంగా ఉంటారు, కోరికలనే ఉండవు, చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. అంటే అన్నిటికీ అతీతంగా ఉండి ఏ కోరికలు లేకుండా గుణ అతీతంగా ఉంటారంటే ఏంటి, గుణాతీతంగా ఉండడం, సత్వగుణం రజోగుణం తమోగుణానికి అతీతంగా వెళ్ళి అక్కడ ఉండడం అనేటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కేంద్రాధిపతి ఐరావతాంశంలో ఉంటే కనుక ఏ కోరికలు ఉండవు, చిద్విలాసంగా ఉంటారు. చాలా ఆధ్యాత్మిక చింతన చాలా పీక్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది మహాభారతంలో కొంతమందికి ఉంది, రామాయణంలో కొంతమందికి ఉంటుంది. అలాగే కేంద్రాధిపతి కనుక శ్రీధాంస ఉంటే భగవంతుని సమానంగా అవుతారు. అంటే ఒక కలియుగంలో ఎంతోమంది పుడుతూ ఉంటారు, వాళ్ళకి భగవంత స్వరూపం కలుగుతూ ఉంటుంది. అటువంటి లెవెల్లో ఉంటారు కేంద్రాధిపతి కనుక శ్రీధాంసలో ఉంటాయి. ఇవి మెటీరియలిస్టిక్ డిజైర్స్ కాదు. మనం ఇంతకుముందు 2 వీడియోస్ చూసాం ధనయోగాలు. మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఏమన్నంటే డబ్బులు సంపాదిస్తారు, డబ్బులు వాళ్ళ కోసం యూజ్ చేసుకుంటారు, ఫ్యామిలీ కోసం, వాళ్ళు గ్రో అవడానికో, లగ్జరీగా బతకడానికో, కారు కొనుక్కోవడానికో, బంగారం కొనుక్కోవడానికో, పెద్ద విల్లాస్ అవి కొనుక్కోవడానికో. ఈ యోగం కనుక ఉంటే డబ్బులు సంపాదిస్తారు, బాగా సంపాదిస్తారు, ఉద్యోగం చేసి సంపాదిస్తారు, లేదా వేద విద్య ద్వారా సంపాదిస్తారు, ఏదైనా డబ్బులు సంపాదించి దాన్ని దైవ కార్యక్రమాలకు యూజ్ చేస్తుంటే దాన ధర్మాలు చేయడం, ధర్మబోధ చేయడం, గుళ్ళని బాగు చేయించడం, గుళ్ళని కట్టించడం, గుళ్ళు గోపురాలు కట్టించడం, దాన ధర్మాలు చేయడము, అందరికీ విద్యను ఇవ్వడము, ఈ విధమైనటువంటి సేవలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ ధనయోగం కనుక కలిగి ఉంటే ఈ అంశంలో కనుక కేంద్రాధిపతి అంటే పారిజాతాంశ అంటే మోర్ దాన్ 2లో ఏదైనా చక్రాల్లో మోర్ దాన్ 2 టైమ్స్ ఆ గ్రహం స్వక్షేత్రం ఉచ్చ క్షేత్రం మూల త్రికోణంలో ఉండాలి. ఉత్తమాంశం అంటే 3, గోపురాంశం అంటే 4, ఇలా చూసుకుంటే వెళ్ళాలి. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను ఇందుకు ఇండికేషన్స్. దాని ప్రకారం ఈ యోగం కనుక ఉంటే వాళ్ళు అన్నిటికీ అతీతంగా ఉండి డబ్బు సంపాదించి దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా ఉంటారు, దాన ధర్మాలు చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.